ద హైవ్ ఇది హాలీవుడ్ మూవీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 30 minutes అయితే ఉంది. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ద హైవ్లో మనం చూస్తాము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అండ్ వాళ్ళు ఒక రిమోట్ ప్లేస్లో అయితే ట్రాప్ అవుతారు. సో ఆ ప్లేస్లో ఒక స్ట్రేంజ్ అండ్ డెడ్లీ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి అక్కడ ఉన్న క్రియేచర్స్ నుంచి ఎలాగ బయటపడ్డారన్నదే సినిమా అనమాట. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ ఏం జరిగింది అని తెలియంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే మూవీ అయితే ఒక యూనిక్ స్టోరీతో ఉంది, ఒక డీసెంట్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే సస్పెన్స్ఫుల్గా ఉంటుంది మూవీ. స్టోరీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే చాలానే ఉంటాయి అండ్ పెర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్స్ అండ్ ఫియర్ని అయితే బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా సూపరే. అంటే మూవీ 2008లో వచ్చింది కదా, ఆ టైంలో నేను దాన్ని కంపేర్ చేసి చెప్తున్నాను. అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ జంప్ స్కేర్ అండ్ క్రీపీ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీలో కొన్ని ప్లేసెస్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది అనేది. సో దాంతో కొంచెం హారర్ అయితే ఫీల్ పోతుంది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా తక్కువే, ఏదో హారరు సస్పెన్స్ కోసమే ఈ మూవీని అయితే చూడాలి. అండ్ కొన్ని సీన్స్లో అయితే మనకు కొంచెం ల్యాగ్ అని అనిపిస్తుంది, ఎస్పెషల్లీ స్టార్టింగ్లో. అండ్ ఈ మూవీలో అయితే కొంచెం వైలెన్స్ అండ్ స్కేరీ సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ యాంట్స్ అటాకింగ్ అండ్ వాటిని చంపడానికి కొంచెం గన్ ఫైర్ ఇవన్నీ బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తుంటారు, ఇలాంటి సీన్లు ఉంటాయి. అండ్ వాటి నుంచి యాంట్స్ నుంచి వీళ్ళెలాగా కాపాడుకున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది కిడ్స్కి అయితే సూట్ కాదు, టీన్స్ అండ్ అడల్ట్స్కి అయితే బాగానే చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద హైవ్ ఈజ్ ఎ డీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ చాలానే బాగుంటాయి విత్ యూనిక్ స్టోరీ అనమాట. సో మీకు కొంచెం క్రీపీ అట్మాస్ఫియర్, ఈ డిఫరెంట్ క్రీపీ క్రియేచర్స్ని సినిమా చూడాలంటే ఈ సినిమాని అయితే మీరు లిస్ట్లో పెట్టుకోండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.